పశ్చిమ ప్రాంతంలో వలసలు పోతున్నారు. ఈ వలసల గురించి ఏ నాయకుడైనా అడుగుతున్నాడా? కానీ మన ఎమ్మెల్యే మాత్రము అసెంబ్లీలో అడిగినాడు, చాలా సంతోషం. కానీ ఈ ఎమ్మెల్యే గారిని, ఇక్కడున్న మంత్రుల్ని, ఎంపీలను ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఈరోజు మీ ప్రభుత్వం డబల్ ఇంజిన్, అంటే ఒక ఇంజిన్ నడకపోయినా ఒక ఇంజిన్ నడుస్తుంది. అంటే కేంద్రంలో ఉండే ఇంజిన్ ఏమన్నా నిలబడిపోయిందా? రాష్ట్రంలో ఉండే ఇంజిన్ నిలబడిందిలే. అప్పులైనాయి, ఇంతకుముందు ప్రభుత్వం అప్పులు చేసినాడని చెప్తున్నాడు. మీకేమైంది పోయే రోగము? నరేంద్ర మోడీకి ఏమైంది రోగము? నరేంద్ర మోడీ పలుకుబడి ఉందని చెప్తున్నాడు కదా మన ఎమ్మెల్యే గారు. మరి ఎమ్మెల్యే గారు పోయి నరేంద్ర మోడీని అడిగి 1000 కోట్లు తెస్తానన్నాడు. మన ఆదానికి ఏం చేసినాడు? 1000 కోట్లు ఎత్తినా ఏమన్నా తిన్నాడా? 1000 కోట్లు తెచ్చి ఈరోజు ఎమ్మెల్యే గారిని ప్రశ్నిస్తున్నాం. నువ్వు అసెంబ్లీలో అడిగేది కాదు, పార్లమెంట్లో అడుగు. ఈరోజు పార్లమెంట్ లో ఎంపీని, ప్రధానమంత్రి ప్రశ్నించి ఈ వలసల్ని అరికట్టు. ఈరోజు ప్రధానంగా తాగునీళ్ళ కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఈరోజు అన్ని గ్రామాల్లో పోయి తాగునీళ్ళు లేదు, 15 రోజులకు ఒకసారి వస్తున్నాయని ఈరోజు అసెంబ్లీలో మాట్లాడమే కాదు, ఈరోజు ప్రధానమంత్రి దృష్టికి కూడా తీసుకోబోండి. జలజీవన్ మిషన్ కింద ఈరోజు ఈ ప్రాంతానికి తాగునీళ్ళు ఇచ్చేదానికి కృషి చేయండి అని ఈ సందర్భంగా సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. మాటలు కాదు, చేతల్లో చూపేయండి అని ఈరోజు ఎమ్మెల్యే గారిని, ముఖ్యమంత్రిని, ప్రధానమంత్రిని ఈరోజు సిపిఎం పార్టీ ఇక్కడ అడగదలుచుకుంది. ఇంకా ఎంతకాలం 75 సంవత్సరాలు వచ్చినా ఇంకా వలసలు పోయేటువంటి పరిస్థితి ఇంకా ఎంతకాలం ఉండాలని మేము లేవు. మిరప రైతులంతా కూడా అల్లాడిపోతున్నారు. ఉపాధి కూలీలు బిల్లులు లేవని ఈరోజు మనోళ్ళు చెప్తున్నారు. మరి ఉగాది పండుగ వచ్చే ఎట్లా పండుగ చేసుకోవాలా? రంజాన్ పండుగ వచ్చి ఏ రకంగా చేసుకోవాలా? కానీ మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఇంకుడు గుంతలు తవ్వుతున్నాడు. ఇంకుడు గుంతలు కాదయ్యా తవ్వాల్సింది, ప్రాజెక్టులు కట్టు. ఇంకుడు గుంతలు ఎన్ని నీళ్ళు వెళ్తాయి? ఒక టీఎంసీ నీళ్ళకి అంత పెద్ద ప్రచారం అవసరమా? ఈరోజు వందలాది వేలాది టీఎంసీలు సముద్రం కలిసిన అవిటిని నిలబెట్టండి. కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ ఈరోజు ప్రధానమంత్రి దృష్టికి కూడా తీసుకోబోండి. జలజీవన్ మిషన్ కింద ఈరోజు ఈ ప్రాంతానికి తాగునీళ్ళు ఇచ్చేదానికి కృషి చేయండి అని ఈ సందర్భంగా సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. మాటలు కాదు, చేతల్లో చూపేయండి అని ఈరోజు ఎమ్మెల్యే గారిని, ముఖ్యమంత్రిని, ప్రధానమంత్రిని ఈరోజు సిపిఎం పార్టీ ఇక్కడ అడగదలుచుకుంది. ఇంకా ఎంతకాలం 75 సంవత్సరాలు వచ్చినా ఇంకా వలసలు పోయేటువంటి పరిస్థితి ఇంకా ఎంతకాలం ఉండాలని మేము ప్రశ్నిస్తున్నాం. అందుకోసమే మీ ఆటలు సాగవు. భవిష్యత్తులో ఖచ్చితంగా ప్రజలను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. ఇప్పటికైనా కనీసం గ్రామాల్లో తాగడానికి నీళ్లు ఇవ్వండి, ట్యాంకర్లు పెట్టి నీళ్లు సరఫరా చేయండి, అదనపు పైప్ లైన్లు వేసి నీళ్లు ఇవ్వండి. లేకపోతే ఖచ్చితంగా మీకు పుట్టగతులు ఉండవని ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తున్నాం. అట్లాగే ఈరోజు పేదవాళ్ళు చాలా మంది మరి ఎదురు చూస్తున్న సంక్షేమ పథకాల కోసం ఆ పథకాలు తక్షణంగా అమలు చేయండి. అట్లాగే ఈరోజు సాగునీటి ప్రాజెక్టులు ఈ ప్రాంతంలో, ఈ సాగునీటి ప్రాజెక్టులకి ఈ బడ్జెట్ లో రూపాయి కూడా కేటాయించలే కూటమి ప్రభుత్వము. డబల్ ఇంజన్ ఏమైంది? ఈ గూడ్స్ కంటే అధ్వానం ఉంది డబల్ ఇంజన్ ప్రభుత్వం. గూడ్స్ అన్న మేలు, డబల్ ఇంజన్ ఏం చేస్తావు? రైలు తీసుకొని 1 రూపాయి